తెలుగుదేశం పార్టీ తలపెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరిస్తున్నారు. స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మంత్రి ఆనం మాట్లాడుతున్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది, ఎందుకు మొదలు పెట్టారో ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదన్నారు. యుద్ధం మొదలైనప్పుడు అందరం ఊహించాం 1971లో ఇందిరాగాంధీ చేసినట్లు జరుగుతుందని, లేదా 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం జరిగినట్లు జరుగుతుందని భావించాం. కానీ భారత సైనికులకు తలవంచి వినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నారని, అమెరికా జోక్యం బాగా కనిపిస్తుందని, ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని చింతా మోహన్ అన్నారు. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. అందరం ఊహించాం 1971 ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. మన గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం మనందరి బాధ్యతగా భావించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లు యూనిసెఫ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత, రక్షణ, గౌరవం అంశంపై ఎంపీడీఓలకు సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గ్రామాల పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య భద్రతకు నిరంతరం శ్రమిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది క్షేమం, కుటుంబ భద్రత చూడాల్సిన అవసరం మనందరిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. human satisfaction ఆలోచిస్తాం. బట్ ఎవ్రీ మండల్ లో ఎంపీఓ షుడ్ హావ్ a case can not be required tracking ఉన్నాయండి. రివర్స్ ట్రాకింగ్ మెయింటెనెన్స్ సెక్టర్ సైడ్ ఎక్స్పెషల్లీ యావరేజ్ కవర్స్ వస్తుంది, మైలేజ్ వస్తుంది, రిక్వెస్ట్ సెక్టర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఎక్స్పెషల్ ఈ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వీక్ ఆఫ్ యువర్ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. సో చాలా వరకు ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. మన జనరల్ ఫండ్ నుంచి జీప్ మెడికల్ సంకల్పి సో ఇది ఇన్సూరెన్స్ లేకుండా మన పెద్దగా ఇస్తే ఏమంటే కూడా ఉండడానికి వీలేదన్నమాట. సో ఇంకా మెసేజ్ కొంతమంది పర్టికులర్ వర్కర్స్ కూడా మనం ఫెలిసిటేట్ చేస్తాం. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్సో మీ ముందే ఇంకా ఇంకా బాగా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 2 months కో లేకపోతే ఎవ్రీ 3 months కో మన పర్టికులర్ వర్కర్స్ అందరికీ హెల్త్ చెకప్స్ అయితే చూసుకోవాలి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞ నారాయణపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వారి కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు నందమూరి తారక రామారావు చేసిన సేవలను కొనియాడారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరై ఎన్టీఆర్ సేవలను నెమరు వేసుకున్నారు. నందమూరి తారక రామారావును యుగ పురుషుడిగా అభివర్ణించారు. ప్రత్యేకంగా నామినేట్ అయింది. ఇట్ హస్ బీన్ ఐడెంటిఫైడ్ 20 మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అసలు గర్వకారణం. ఎందుకంటే భారతదేశం ఈ భాషలో ఉన్న తెలుగు భాష ఒక్క భాష ఎంపిక అయిందండి. అదని మనం చాలా గర్వకారణం. అలాగే టెక్సస్ రాష్ట్రంలో, అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో తెలుగు భాష గవర్నమెంట్ స్కూల్లో 2వ భాష కింద ఆపరేట్ జరుగుతుంది. ఇదంతా మనకు చాలా గర్వకారణం. దీని ప్రతిమ ఇద్దరు మెయిన్ కార్యక్రమం, ఒకటి ఎన్టీఆర్, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు. మరి మన తెలుగు గుర్తుకు తెచ్చింది తెలుగు రాష్ట్రం ఉందని
గుర్తుకు తెచ్చి ఒక తెలుగుడు ఉన్నాడు, తెలుగుడు సత్తా చూపించాడు. సెంట్రల్ గజగజలాడించిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పెట్టి గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పంచాయతీ ఏపీ రాజధాని అమరావతికి చేరింది. ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మేయర్ కుర్చీని టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు అందరి ఆమోదంతో సొంతం చేసుకోగా మిగిలింది డిప్యూటీ మేయర్ పీఠం. అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు టీడీపీ అటు జనసేనలో ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో మేయర్ సహా టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు సైతం స్థానిక సమీకరణాలను బేరేజు వేస్తూ నిర్ణయం తీసుకోమని చెప్పడంతో నేతలంతా ఆలోచనలో పడ్డారు. ఇక జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎంపికకు సంబంధించి విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ మరింత సమాచారం అందిస్తారు.